సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం దువ్వూరు శివకుమార్ రెడ్డి, తిరువల్లూరు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికి తిరిగి కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓట్లను వేయాలని అభ్యర్థించారు. అనంతరం మీడియా సమావేశంలో వారిరువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని తెలిపారు. మేము 2 రోజుల నుంచి ప్రచారం చేస్తుంటే గ్రామస్తులంతా బాగా సహకరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో 3వసారి కాకాని గోవర్ధన్ రెడ్డి హ్యాట్రిక్ దిశగా అత్యధిక మెజార్టీతో అఖండ విజయం సాధిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమారెడ్డి, ప్రసాద్ రెడ్డి, దువ్వూరు నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటకృష్ణయ్య, రాధయ్య, వెంకట్రామయ్య, ధర్మయ్య, మోహన్, గొల్లపూడి శ్రీను, భాస్కర్, చిన్న, శ్రీకాంత్, రమణయ్య, దేవయ్య, కోసూరు శ్రీనయ్య, పోలమ్మ, నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలం పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఈ రోజు ఎన్నికల ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2వ విడత ఎన్నికల ప్రచారం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కోసం ఈ రోజు పాపిరెడ్డిపాలెం గ్రామంలో 2వ విడత ప్రచారం జరిగింది. బాగా అందరూ కోఆపరేట్ చేశారు. అర్జునవాడ ఊర్లో, మందబైలు, అందరూ అరుంధతివాడ, గిరిజన కాలనీ అన్ని తిరిగాము. ఈరోజు బాగా రెస్పాన్స్ బాగుండింది. తప్పకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. గురుమూర్తి గారు ఎంపీ గారికి ఇద్దరు పోయినసారి మెజార్టీ తప్పకుండా ఇంకొక పెరుగుతుంది కానీ తగ్గేదంటూ ఉండదు. అందరికీ కృతజ్ఞతలు. తోటపల్లిగూడ మండలం పాపిరెడ్డిపాలెం గ్రామం 2వ విడత ప్రచారం జరిగింది. ఈరోజు మాకు అందరు సహకరిస్తున్న మా ఊరు గ్రామస్తులు, అరుంధతివాడ అయితేమి, మండపేట అర్జునవాడ అయితేమి, ఊరైతేమి, గమలపాలెం అయితే, పల్లిపాలెం అయితే, ఊళ్ళో అర్జునవాడ అయితే, మాకు సంఘం అయితే అందరూ బాగా సహకరిస్తారు. మాకు శివారెడ్డి ఎంతో మాకు ప్రోత్సహిస్తూ ముందుకొస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తూ బాగా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ పోయినసారి కన్నా ఇంకా మనం ఎక్కువ మెజార్టీ గోవర్ధన్ రెడ్డి గారికి తెప్పించాలని మేము అందరమే, ప్రతి నాయకుడి, కార్యకర్త ప్రతి ఒక్కరిని ఊర్లో ఒకరికొకరు సహకరించుకుంటూ అందరం కృషి చేస్తున్నాము. పోయినసారి మెజార్టీ తప్పకుండా ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని కృషి చేస్తున్నాము. ఆ దేవుని దయ వల్ల వస్తే మా ఊర్లో అందరికీ పనులు చేయించుకొని గోవర్ధన్ రెడ్డి ద్వారా మేము అన్ని సహకరించుకుంటాం.